వెయ్యి సార్లు వినడం కన్నా ఒక్క వాక్యం చదవటం మేలు, 1000 వాక్యాలు చదవడం కన్నా ఒక్కసారి చూడటం మేలు అని లోకనానుడి ఉంది. అంటే యాత్రల వల్ల ఎంతో అనుభవం, విజ్ఞానం వస్తుందనేది నిజం. అసలు మొదటిగా ఈ యాత్ర అనే శబ్దం ఎలా వచ్చిందో చూద్దాం. యాంతి అస్యాం ఇతి యాత్రయా ప్రాపనే అని సంస్కృతంలో దీనికి ఉత్పత్తి ఉంది. మనుస్మృతి కాలం నాటికి యాత్ర అంటే రాజులు పొరుగు రాజ్యాలపై దండెత్తి పోరు జరిపి విద్యం పొందటానికి చేసే జైత్రయాత్ర, విజయయాత్ర అనే అర్థంలో ఉండేది. కాలక్రమేణా అది తీర్థయాత్ర అని అర్థంలో విస్తరించబడింది. యాత్రల వల్ల ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, ఆహార విశేషాలు, వేష భాషలు, సాంప్రదాయాలు వంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ప్రపంచం వన్య భాషల, భిన్న ఆకారాల, భిన్న మతాల సమాహారం. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలిసిన ఆశ్చర్యకర విషయాలను యాత్రికులైన మహానుభావులు కొందరు అక్షర రూపంలోకి మలిచారు. వారి కళ్ళు చూసిన అత్యద్భుత సౌందర్యాలను, వారి గుండెల్ని తాకిన ఆశ్చర్యకర సంఘటనలను, హృదయ స్పందనలను అక్షరీకరించారు. ఇటువంటి యాత్రా చరిత్రల వల్ల మనకీనాడు ఎంతో విషయ పరిజ్ఞానం లభిస్తుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పునరుద్ధరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యాటక ప్రాముఖ్యత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి అంతర్జాతీయంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ టూరిజం డేని నిర్వహిస్తారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు మొదటిసారిగా 1980లో ప్రపంచ పర్యాటక పునరుద్ధరణ దినోత్సవాన్ని ఫిబ్రవరి 17న నిర్వహించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్తో నిర్వహిస్తున్నారు. 1980లో టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకొని టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆయా చారిత్రక విషయాలను వదిలిపరుచుకోవడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. ఎప్పుడూ ఒకే చోట కూర్చొని చేసిన పని చేస్తూ చూసిన వారిని చూస్తూ ఉంటే ఏముంటుంది, ఇక ఈ జీవితం ఇంతేనా, ఇంకేం లేదా అనిపిస్తుంది. జీవితం అనే డైలీ సీరియల్లో కూడా అప్పుడప్పుడు కాస్త విరామం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏవో బాధలు ఉండొచ్చు, ఏవేవో కష్టాలుండొచ్చు. వాటన్నిటి నుంచి మనసు ప్రశాంతత పొందాలంటే, డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ కావాలంటే ఒక కొత్త ప్రదేశం చూడాలి, ఒక చిన్న టూర్ వేయాలి. నేడు ప్రపంచ పర్యాటక పునరుద్ధరణ దినోత్సవం. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడి అందాలు చూసి మనం మానసిక ఉల్లాసమే పొందటం, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కూడా. అక్కడి మనుషులు, వారి సంస్కృతి, వారి జీవనోపాధి ఏంటి, ఎలా సంపాదిస్తున్నారు, ఎలా బతుకుతున్నారు, ఈ చిన్న ప్రయాణం మనపై ఎలాంటి మంచి ప్రభావం చూపింది అనే ఉద్దేశాలతో ప్రతి ఏడాది ఫిబ్రవరి 17ను ప్రపంచ పర్యాటక పునరుద్ధరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పర్యాటక రంగంలో మనది వెనుకబాటే. అత్యధిక జనాభా గల దేశాల్లో మనది 2వ స్థానం. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో మనది 5వ స్థానం. పర్యాటక రంగంలో మాత్రం మన దేశం మొదటి 10 స్థానాల్లో ఎక్కడా చోటు దక్కించుకోలేదు. ఏటా వచ్చిపోయే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ప్రతిపాదికన చూసుకుంటే 2018 నాటికి భారత్ 34వ స్థానంలో ఉంది. అంతకుముందు ఏడాది 40వ స్థానంలో ఉండేది. ఏడాది వ్యవధిలో కొంత మెరుగుదల సాధించిన పర్యాటక రంగంలో భారత్ మరింత మెరుగైన ఫలితాలను సాధించాల్సి ఉంది. ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు సందర్శించుకునే ప్రదేశాలు ఏవంటే ఆగ్రా. భారత్కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది ఆగ్రాలోని తాజ్ మహల్ను తప్పనిసరిగా సందర్శించుకుంటున్నారు. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన తాజ్ మహల్ను చూడటమే లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చే పర్యాటకులు కూడా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. తాజ్ మహల్ చూడటానికి వచ్చే పర్యాటకులు ఆగ్రాలోను చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించుకొని వెళ్తుంటారు.
ఢిల్లీ. ఆగ్రా తర్వాత భారత్కు వచ్చే విదేశీ పర్యాటకుల తాకిడి ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశ రాజధాని అయిన ఢిల్లీని చూడటానికి విదేశీయులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడి చారిత్రక కట్టడాలైన ఇండియా గేట్, ఎర్రకోట, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, అక్షర్ధామ్, రాష్ట్రపతి భవన్, పురాణా ఖిల్లా వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తారు. జైపూర్. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ నగరానికి కూడా విదేశీ పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. పింక్ సిటీగా పేరు పొందిన జైపూర్ నగరంలో రాజపుత్రుల గత వైభవానికి నిదర్శనంగా నిలిచే చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు అమితంగా ఆసక్తిని చూపుతుంటారు. హంపి. దక్షిణాదిని సందర్శించుకునే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు కర్ణాటకలోని హంపీని తప్పనిసరిగా సందర్శించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటి వరకు ప్రపంచ పర్యాటక పునరుద్ధరణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 17వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తెలంగాణ ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 ఫిబ్రవరి 17వ తేదీన సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్నతనం నుంచే సాహిత్యం, కళలు, భాష, రాజకీయాలపై ఆసక్తి కనబర్చేవారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా రాజకీయ తొలి అడుగు వేశారు. ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. ఆయన స్ఫూర్తితో అన్నగారు పెట్టిన తెలుగుదేశంలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 21న తెలుగుదేశం పార్టీని వీడారు. డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం తృణప్రాయంగా పక్కన పెట్టారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. 2001కి ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. 1983లో అప్పటి మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. 1985లో అదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి నిర్విరామ అపజయాలు ఎరుగని నేతగా ఎదిగారు. రాష్ట్ర సాధనతో ఆగిపోలేదు. ఏదో చేయాలనే తపనతో 2014 ఎన్నికల్లో స్థానికత అనే జెండాను, అభివృద్ధి అనే జెండాలతో ప్రచారానికి వెళ్లారు. తెలంగాణ ప్రజలు ఉద్యమ సింహం కేసీఆర్ని అధికార పీఠంపై కూర్చోబెట్టారు. తొలిసారి పాలనా పగ్గాలు చేపట్టాక పూర్తిగా సంక్షేమ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కాలీవుడ్ హీరో శివకార్తికేయన్ వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి తన స్వయం కృషితో 300 కోట్ల బాక్సాఫీస్ స్టామినా ఉన్న హీరోగా ఎదిగాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ ఫిబ్రవరి 17న తన 42వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా బర్త్డే విషెస్ అందజేస్తూ అతని సినీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. శివకార్తికేయన్ పూర్తి పేరు శివకార్తికేయన్ దాస్. 1985లో ఓ తమిళ ఫ్యామిలీలో జన్మించాడు. కాలేజ్ డేస్లో కల్చరల్ ఈవెంట్స్ జరిగినప్పుడు స్టేజ్ మీద మిమిక్రీ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత దాన్నే కెరీర్గా ఎంచుకొని మిమిక్రీ ఆర్టిస్ట్గా టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. టీవీ షోలకు యాంకరింగ్ చేశాడు. ఆ సమయంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించాడు. ఎగన్ తెలుగులో మల్లిక ఐ లవ్ యూ అనే తమిళ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డెబ్యూ ఇవ్వాల్సింది. కానీ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ కట్లో అతని క్యారెక్టర్ను తొలగించారు. చివరికి 2012లో మెరీనా సినిమాతో తమిళ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమయ్యాడు. సదా అని పిలువబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్
భారతీయ సినీ నటి. ఆమె నటించిన ప్రారంభ ప్రముఖ చిత్రాలు జయం, అపరిచితుడు. సదా మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక ముస్లిం కుటుంబంలో 1984 ఫిబ్రవరి 17న జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు, తల్లి బ్యాంక్ ఉద్యోగి. ఆమె రత్నగిరిలో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హై స్కూల్లో చదివింది. తర్వాత ముంబైకి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమ కథా చిత్రం జయంలో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబైలో నివసిస్తుంది. హైదరాబాద్లో ఒక ఇల్లుంది. జయం సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తర్వాత విక్రమ్ సరసన, శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో కాక, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. దివ్యదర్శిని తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రముఖ భారతీయ టీవీ వ్యాఖ్యాత, నటి. మొట్టమొదట ఆమె నటిగా తెరంగేట్రం చేసింది. టీవీలో నటించే ముందు కమల్ హాసన్ నిర్మించిన దమయంతి సినిమాలో మొదటిసారి సహాయ నటిగా నటించింది దివ్యదర్శిని. రాడాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన సెల్వి, అరసి సీరియళ్లలో ఆమె నటన ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. 2007 నుంచి విజయ్ టీవీలో చాలా షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 2014 నుంచి ఆమె సొంత షో కాఫీ విత్ డీడీ ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. దివ్యదర్శిని ఫిబ్రవరి 17, 1985న జన్మించింది. ఆమె 18వ ఏట 1995లో టీవీ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించింది. విజయ్ టీవీ నిర్వహించిన ఉంగల్ తీర్పు షోలో చైల్డ్ యాంకర్గా ఎంపికైంది. అరుణోదయ్ సింగ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2009లో విడుదలైన హిందీ సినిమా సికందర్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఐషా, ఏ సాలీ జిందగీ, జిస్మ్ 2, మే తెరా హీరో, మిస్టర్ ఎక్స్, మొహంజోదారో, బ్లాక్మెయిల్ సినిమాల్లో నటించాడు. అరుణోదయ్ సింగ్ 1983 ఫిబ్రవరి 17న చూర్హాట్, మధ్యప్రదేశ్లో జన్మించారు. 2011లో అతను ఇర్ఫాన్ ఖాన్, సుధీర్ మిశ్రా యొక్క ఏ సాలీ జిందగీలో మరొక కొత్త నటి అదితి రావ్ హైదరీతో కలిసి నటించాడు. అతని నటనకు 18వ స్క్రీన్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా నామినేషన్ లభించింది. అతను సన్నీ లియోన్, రణదీప్ హుడ్డాతో కలిసి జిస్మ్ 2లో కనిపించాడు.